కీర్తనల గ్రంథము 30వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా నా దేవా, నేను నీకు మొర్ర పెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. దేవుని బిడ్డలారా, అవునండి, మన దేవుడు స్వస్థపరుస్తాడు. ఈ వాగ్దానం చూస్తున్నా వింటున్నా, మీరు ఎటువంటి బలహీనతలతో ఉన్నారు, ఎటువంటి రోగాలతో ఉన్నారు, ఏ వైద్యుడి దగ్గరికి వెళ్ళినా, ఎన్ని మందులు వాడినా నీ రోగం తొలగిపోలేదు కదా, నీ వ్యాధి తొలగిపోలేదు కదా, డాక్టర్ నా వల్ల కాదని ఒకవేళ విడిచిపెట్టారేమో. ఈ ఉదయకాలం నీ ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు కృంగిపోవద్దు నాన్న, నువ్వు ధైర్యం తెచ్చుకో. నీ దేవునికి మొర్రపెట్టు. యేసయ్యకి మొర్ర పెడితే ఆయన నిన్ను స్వస్థపరుస్తాను అంటున్నాడు. బట్టి నువ్వు యేసయ్యకి థ్యాంక్స్ చెప్తావా? యేసయ్యా, నువ్వు నన్ను స్వస్థపరుస్తావు, నేను నమ్ముతున్నానయ్యా అని యేసయ్యకి థ్యాంక్స్ చెప్పండి. యేసయ్య ఖచ్చితంగా మిమ్మల్ని స్వస్థపరచబోతున్నాడు. ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడదు గాక.